మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? నేనైతే వెబ్ సిరీస్ చూస్తాను. అలా మొన్న ఓ వెబ్ సిరీస్ చూసినప్పుడు అల్టిమేట్‌గా దాంట్లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవాలి అనుకోవడం అంత నామర్ద పని ఇంకోటి ఉండదు. మెయిన్‌గా భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సహజంగా ఎవరి ఈగో వాళ్ళకు ఉంటది కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. కొన్ని రోజుల్లోనే అసలు చెప్పాలంటే కొన్ని గంటల్లోనే ఒక రియలైజేషన్‌కి వచ్చేస్తారు. తప్పు మొత్తం వాళ్ళదే కాదు మనది కూడా ఉందనో లేదంటే అసలు ఇది తప్పే కాదనో దీనికి సర్దుకుంటే సరిపోతది కదా, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదనో, ఇలా ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకొని మళ్ళీ మంచిగా అయిపోతారు. ఈ గ్యాప్ లో ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారు అనుకోండి ఇంకంతే సంగతులు. నేను దీనికి ఎందుకు కనెక్ట్ అయ్యానంటే మా ఫ్రెండ్ విషయంలో సేమ్ జరిగింది. అసలు వాళ్ళకి విడిపోయే రీజనే లేదు. ఎవరెవరో వచ్చి ఏదేదో చేసి మొత్తానికి వాళ్ళని ఎడగొట్టేశారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, అమ్మ, అక్క, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరైనా సరే వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవడం. థర్డ్ పర్సన్ కి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు.